సింగయ్య మృతి కేసులో జగన్ను A2గా చేర్చిన పోలీసులు కల్పబుల్ హోమిసైడ్ కింద కేసు నమోదు చేశారు. దీని ప్రభావం ఎంత, నేరం రుజువైతే ఎలాంటి చర్యలు తీసుకోనున్నారన్న అంశాలపై సీనియర్ న్యాయవాది లక్ష్మీనారాయణతో మా ప్రతినిధి చంద్రశేఖర్ ముఖాముఖి. వైసీపీ నేత జగన్మోహన్ రెడ్డి రెంటపాల పర్యటన సందర్భంగా ఆయన వాహనం కింద సింగయ్య అనేటువంటి వైసీపీ కార్యకర్త పడి మృతి చెందినటువంటి కేసులో జగన్మోహన్ రెడ్డి A2గా పేర్కొంటూ నల్లపాడు పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. దీనికి సంబంధించి మరికొందరు వైసీపీ నేతల పైన కూడా పోలీసులు కేసు నమోదు చేశారు. ప్రధానంగా మొదట్లో వచ్చిన సమాచారం మేరకు మామూలు సెక్షన్లతో కేసు నమోదు చేసిన పోలీసులు ఆ తర్వాత BNS 105 అలాగే 49 సెక్షన్లు కూడా జోడించి FIR నమోదు చేసిన పరిస్థితి. మరి ఈ సెక్షన్లకు సంబంధించి వివరాలు ఏంటి, ఆ సెక్షన్ల కింద ఎలాంటి చర్యలు ఉండే అవకాశం ఉంది చట్టపరంగా అనే అంశాలపై మాట్లాడేందుకు మనతో పాటు హైకోర్టు న్యాయవాది లక్ష్మీనారాయణ గారు ఉన్నారు. సరే, ఎట్లా ఇప్పుడు పోలీసులు నమోదు చేసినటువంటి కేసుల పరంగా చూస్తే ఆ సెక్షన్స్ ఇవన్నీ ఏ చర్యలు తీసుకునే అవకాశం ఉంది, వాటికి సంబంధించి కోర్టు ఎలా రెస్పాండ్ అయ్యే అవకాశం ఉంది? ఇప్పుడు 18/6/2025న జగన్మోహన్ రెడ్డి గారు ఒక రాజకీయ ప్రేరేపితమైనటువంటి పర్యటన, ఆ పర్యటనలో భాగంగా వారు సంబంధిత పోలీసు అధికారుల దగ్గర నుంచి పర్మిషన్ కోసం పెడతాం, ఆ పర్మిషన్కి రిస్ట్రిక్ట్ చేస్తూ ఆంక్షలు విధిస్తూ పోలీస్ యాక్ట్ ప్రకారం ఆ పర్యటనకు పర్మిషన్ కూడా ఇస్తూ జరిగింది. వాటన్నిటిని కూడా వయలేట్ చేస్తూ ఒక రాజకీయంగా లబ్ధి పొందాలనే ఉద్దేశము, లేనిపోని ప్రచారాలు చేయాలని ఉద్దేశము, అతనికి సంబంధించిన వ్యక్తుల్ని గ్యాదర్ చేసుకొని అతను చేసే ప్రచారంలో తోడు కావాలనే ఉద్దేశం ఏదైతే ఉంటుందో దానిలో భాగంగా పర్యటన చేపట్టారనేది మనందరూ తెలుసు. అట్లాగే డిజోబీడియన్స్ ఆఫ్ లా అంటే ఆఫీసర్స్ ఇచ్చిన ఆంక్షలను కూడా విస్మరించారు అనే విషయం కూడా మనకు అర్థమవుతున్న విషయం. అయితే ప్రధానంగా ఇప్పుడు మనం చర్చించుకోవాల్సిన విషయం ఏంటంటే, ఆ రోజు సింగయ్య గారు అనే వ్యక్తి మరి జగన్మోహన్ రెడ్డి గారి మీద అభిమానంతో మరి ఆయన వచ్చి ఉండొచ్చు. మరి ఆయన సంబంధించి ఆ కారు మనం గమనించాల్సింది ఏంటంటే, అది పెద్ద వెహికల్ కూడా కాదు, కారు విజబుల్గా కనిపించేటువంటి ఇష్యూ. కింద ఏ ఇన్సిడెంట్ జరిగినా, ఏ వ్యక్తి ఎటు నుంచి వచ్చినా, ఏ వ్యక్తి కింద పడ్డా, ఏ వ్యక్తి పూలు చల్లినా సరే ఒక విజబుల్గా కనిపించేటువంటి పరిస్థితి ఉన్నటువంటి వాతావరణం అక్కడ ఉంది. మరి ఆయన సింగయ్య గారు కింద పడటం, ఆయన పెద్ద ఎత్తున అరవటం, అట్లాగే కొంతమంది వ్యక్తులు కూడా ఒక మనిషి కింద పడ్డాడని చెప్పేసి అరవటం, కేకలు వేయటం, ఇవన్నీ కూడా విస్మరించి మరి ఫస్ట్ టైర్ నుంచి రెండో టైర్ దాకా వచ్చేదాకా గ్యాప్ ఉంటుంది. ప్లస్ ఎవరైతే కారులో జగన్మోహన్ రెడ్డి గారితో ప్రయాణిస్తున్నారో, జగన్మోహన్ రెడ్డి గారు మరి ఓపెన్ టాప్ లాగా మొత్తం కూడా అభివాతం చేస్తూ వెళ్తున్న విషయం మనందరం చూసాం. వాళ్ళందరికీ కూడా తెలుసు. ఇక్కడ ప్రధానంగా ఇష్యూ ఏంటంటే, ఒక అవగాహన ఉంది. ఒక పర్సను ఆ కారు కింద పడి ఇంజురీస్ అయినాయి అనే అవగాహన మొత్తం కూడా ఉంది వాళ్ళకి. ఇంకొక ఇష్యూ ఏంటంటే, ఆ ఇంజురీస్ అయిన వ్యక్తి ఆ పక్కన పడేసి అతను కొట్టుకున్నటువంటి ఫోటో కూడా చూసినప్పుడు చాలా బాధ వేసింది. అంటే అక్కడ జగన్మోహన్ రెడ్డి గారిని జిందాబాదు కొడతానే ఉన్నారు, అరుస్తానే ఉన్నారు, అక్కడ కొట్టుకుంటానే ఉన్నారు, ఆయన చుట్టూ జనం ఉంటానే ఉన్నారు. హాస్పిటల్కి తీసుకెళ్లాలనే ఇంత జ్ఞానం కూడా లేదా? అంటే ఒక ఉద్దేశపూర్వకంగా ఒక అవగాహన కలిగి మా వల్ల యాక్సిడెంట్ అయ్యి అతనికి ఇంజురీస్ అయ్యి హాస్పిటల్కి తీసుకెళ్లాల్సిన పరిస్థితిలో తీసుకెళ్ళకపోతే దాన్ని డెఫినెట్గా వాళ్ళు ఒక అవగాహనతో జరిగిన ఇన్సిడెంట్ భావించబడుతుంది. దానికి సంబంధించి మరి కొత్తగా BNS యాక్ట్ సెక్షన్ 105 అట్లాగే ఈ 105 BNS యాక్ట్ ప్రకారము ఎవరైతే వ్యక్తులు ఒక ఇన్సిడెంట్ జరిగినప్పుడు ఆ నాలెడ్జి ఉండి అవగాహన ఉండి దాన్ని వాళ్ళు బాధ్యత రహితంగా ప్రవర్తించినప్పుడు డెఫినెట్గా దాని కిందే వస్తుంది. ప్లస్ ఇంకొక ఇష్యూ ఏమవుతుందంటే, రాబోయే ఇన్వెస్టిగేషన్లో ఆ మనిషి చనిపోతాడని తెలిసి కూడా యాక్సిడెంట్ అయిన తర్వాత కూడా ఆ చనిపోవటానికి ప్రేరేపితంగా కూడా భావించాల్సిన పరిస్థితి ఉంటుంది. ప్రేరేపితం అంటే ఏంటి? సరైన సమయంలో ట్రీట్మెంట్ లేకపోయినా, వాళ్ళ ప్రయత్నం లేకపోయినా సరే ఎవరైతే యాక్సిడెంట్ కారకులయ్యారో
వారు బాధ్యత విస్మరిస్తే డెఫినెట్గా వాళ్ళు ఇంకొక 307 పరిస్థితి కూడా ఉంటుంది. అట్లాగే మూడో అంశం 49 సెక్షన్ 49 అంటే అబెట్మెంట్. ఏదైతే అఫెన్స్ జరుగుతుందో ఆ అఫెన్స్ సంబంధించి ఒక ఇన్సిడెంట్ జరిగిందో, ఒక బ్యాడ్ ఇన్సిడెంట్ జరిగిందో, దానికి సంబంధించి మిగతా కారులో ఉన్న వ్యక్తులు కానీ, లేకపోతే అక్కడ ఆయన చుట్టుముట్టిన వ్యక్తులు కానీ, కారు డ్రైవర్ కానీ, జగన్మోహన్ రెడ్డి గారు కానీ, మరి రజనీ గారు కానీ, నాని గారు కానీ, సుబ్బారెడ్డి గారు కానీ ఆయనతో పాటు కారులో ఉంటే అరుస్తుంటే ఒక మనిషి అవుతుంటే మీరు పర్యటన కొనసాగించడానికి ఇంట్రెస్ట్ చూపించారు. ఒక మనిషి ప్రాణాలు పోతుంటే పట్టించుకోలేదు. వాళ్ళకు ఒక నాలెడ్జ్ ఉంది, అవగాహన ఉంది. వారు ప్రయాణించేటువంటి కారులోనే వాళ్ళే యాక్సిడెంట్ అయింది కనుక ఆ కారులో ఉన్న వాళ్ళు తప్పనిసరిగా ప్రేరేపితం చేశారు, అబెట్మెంట్ చేశారు. మీరు వెళ్ళి పానిండి కారు అని చెప్పేసి ఆ విధమైనటువంటి రిపోర్ట్స్ మన వీడియోలు చూస్తే మొత్తం కూడా కనిపిస్తున్నాయి కనుక తప్పనిసరిగా వాళ్ళందరూ కూడా ఈ కేసులో బాధ్యత వహించాల్సిందే. దాంతోపాటు అన్నిటికన్నా కూడా ఇష్యూ మరి 18వ తారీఖు జరిగితే మరి నిన్నటి వరకు కూడా ఆ విషయాన్ని ఒక మానవ ఎవరైనా సరే హ్యూమన్ బీయింగ్గా వ్యవహరించేవాళ్ళు, అందులో మినిస్టర్గా చేసిన వాళ్ళు ఇద్దరు, ఒకరేమన్నా టీటీ బోర్డు చైర్మన్ చేసిన వాళ్ళు, ఎంపీగా చేసిన వాళ్ళు, మరి ప్రజా ప్రతినిధులుగా వ్యవహరించినటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వారు పూర్తి స్థాయిలో ఒక మనిషి చనిపోతుంటే కొట్టుకుంటా ఉంటే కూడా దాన్ని కారును ముందు బానిచ్చేసే విధానం ఏదైతే ఉందో డెఫినెట్గా వాళ్ళు ఈ దీంట్లో అబెట్మెంట్స్ కింద వస్తారు, ప్రేరేపితులుగా వస్తారు కనుక వాళ్ళు ఆ విధంగా కూడా శిక్షించేటువంటి అవకాశం ఉంది. ఈ శిక్ష అనేది మరి 10 సంవత్సరాల పైన కొనసాగించేటువంటి పరిస్థితి ఉంటుంది. ఇప్పుడు వైసీపీ వాళ్ళు చెప్తున్నటువంటి వాదన ఏంటంటే ఏదైనా యాక్సిడెంట్ కేసు సంబంధించి పెట్టిన సెక్షన్ లేకుండా అదనపు సెక్షన్లు పెట్టారు, కొత్త సెక్షన్లు తీసుకొచ్చి పెట్టారు అనేది ఒకటి. రెండోది వచ్చేసి యాక్సిడెంట్ కారణమైతే డ్రైవర్ తప్పైతే తప్ప అందులో ప్రయాణిస్తున్నటువంటి వారు ఇతర ప్రయాణికుల తప్పెందుకు అవుతుంది అనేటువంటి ఒక వాదన తీసుకొచ్చారు. అది కోర్టులో కావచ్చు, న్యాయస్థానంలో ఎంత మేరకు నిలబడేటువంటి అవకాశం ఉంది? అసలు ఆ వాదన సరైందని అంటారా? అదే ఇంత ముందే 2 అంశాలు చెప్పా. ఇది ఒక చిన్న వెహికల్ యూజబుల్గా అయినటువంటి పరిస్థితి ఉన్నటువంటి ఇష్యూ. ఈవెన్ మనం ఒక 16 సీట్లు ఉన్నటువంటి బస్సులో కూడా ప్రయాణిస్తుంటే ఒక మనిషికి యాక్సిడెంట్ అయింది, ఆ బస్సు కింద పడి ఇంజురీస్ అయినాయి, సరైన టైంలో హాస్పిటల్కి తీసుకెళ్ళి చనిపోతాడని తెలిసి కూడా మా ప్రయాణమే ముఖ్యం, లేదు ఆ చనిపోవటానికి కారకులు మేము కాదు అని వాళ్ళు వేరే విధంగా పక్కదావ పట్టించడానికి అక్కడి నుంచి ఆ సీన్ ఆఫ్ అఫెన్స్ ఎస్కేప్ అవ్వాలనే ఉద్దేశంతో మీరు చూస్తుంటారు చాలా కార్లు కూడా యాక్సిడెంట్ చేసేసి ఏం తెలియకుండా బాడీలు పక్కనేసేసి పర్సన్స్ పక్కనేసేసి అక్కడి నుంచి కారు ఎస్కేప్ అయినటువంటి పరిస్థితి ఎన్నో ఉదాహరణలు చూసాం. మనం సల్మాన్ గారి కేసు చూసాం, సల్మాన్ ఖాన్ గారి కేసు కూడా గతంలో కూడా చూసి ఉన్నాం. ఇవన్నీ కూడా ఏంటంటే ఇక్కడ స్పష్టంగా మనం చెప్పుకోవాల్సిన విషయం ఏంటంటే ఎవరైతే యాక్సిడెంట్ అని తెలిసి నాలెడ్జ్ ఉండి అవగాహన ఉండి అక్కడ నుంచి దాన్ని అతను పట్టించుకోకుండా మా వల్ల యాక్సిడెంట్ తెలిసి కూడా ఉద్దేశపూర్వకంగా ఒక మనిషి సావుకు కారకమైనటువంటి వాళ్ళందరూ కూడా దాని కింద వస్తారు. ఎవరైతే ఇప్పుడు ప్రయాణికులు ఉంటారో, సపోజ్ ఉదాహరణ చెప్తున్నా, ప్రయాణికులు ఉంటారా 16 మంది గుద్దే పానీబాయా అని చెప్పేసి మనం పానిద్దామని చెప్పేసి ఎవరైతే చేశారో అట్లా ప్రేరేపితం చేసినటువంటి వాళ్ళందరూ కూడా 16 మంది కూడా దీంట్లో అఫెన్స్లో ముద్దాయిలు అవుతారు. ఉదాహరణగా మీకు చెప్పిన అంశమే ఇక్కడ ఇంకా మోర్ దాన్ దట్. ఇదేమన్నా దగ్గరగా విజిబుల్గా ఉండేటువంటి ఇష్యూ, అరుపులు వినిపించేటువంటి విషయం, యాక్సిడెంట్ అయినటువంటి విషయం తెలిసినటువంటి విషయం, అతను పక్కకు లాగిన విషయం ఏదైతే ఉందో ఇప్పుడు ఒకటే అండి, రోడ్డు నుంచి దొల్లుకుంటూ అయితే పక్కకు బాలేదు కదా, మరి ఎవరో ఒకరు తీసుకుంటేనే కదా అక్కడి నుంచి వ్యక్తులు. మరి ఆయన పక్కన కొట్టుకుంటున్నప్పుడు కూడా ఆయన కారు పక్కనే ఉంది, అరుపులు పక్కనే ఉన్నాయి. మరి ఉన్నప్పుడు వాళ్ళకి అంత పూర్తి స్థాయిలో నాలెడ్జ్ ఉంది కదా, తప్పనిసరిగా వాళ్ళందరూ దాని మీద పనిష్మెంట్ అవ్వాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది. ఇది తప్పనిసరిగా కేవలం ఒక సాధారణ రోడ్డు ప్రమాదంగా అయితే దీన్ని చూడకూడదు. ఒక హిట్ అండ్ రన్ సంబంధించినటువంటి అంశంగా కావచ్చు, లేకపోతే ఆ సంఘటన జరిగి ఆ సంఘటనకు తామే కారణమని తెలిసినప్పటికీ కూడా అక్కడి నుంచి ముందుకు వెళ్ళిపోవడము, తప్పించుకొని వెళ్ళిపోవాలనే ఉద్దేశం కావచ్చు, 4 రోజుల పాటు ఆ జరిగినటువంటి యాక్సిడెంట్ సంబంధించిన విషయాన్ని కూడా దాచిపెట్టేసి ఉంచడం, ఇవన్నీ కూడా తీవ్రమైన నేరాలుగా న్యాయవాది లక్ష్మణ్ చెప్తున్నారు. దీనికి సంబంధించి 10 ఏళ్ళు కావచ్చు అంతకు మించి శిక్ష పడేటువంటి అవకాశం అయితే చట్ట ప్రకారం అయితే ఉందని చెప్పేసి ఆయన స్పష్టం చేస్తూ ఉన్నారు. కెమెరామెన్ అలీతో పూర్ణ చంద్రశేఖర్, ఈటీవీ న్యూస్, గుంటూరు.